నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే పన్నమ్మ డ్రెస్ కుట్టిన గుర్తుందా మీ అందరికి? కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని చాలా అడిగిరు అనమాట. నన్ను కంపల్సరీ పెడతా అని కూడా చెప్పిన అనమాట. వీడియోలో నేను షార్ట్ వీడియోలో పిక్ పెట్టి మరి చెప్పిన అనమాట. కుట్టిన షార్ట్ లో చూసి ఉండొచ్చు. ఒకసారి మీకు డ్రెస్ మోడల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి కటింగ్ స్టిచ్చింగ్ వస్తుంది చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ అయితే చేయండి మన ఈ డ్రెస్ కటింగ్ కి. అట్లనే మన మీషో రివ్యూ ఉంటది, కటింగ్ స్టిచ్చింగ్ ఉంటది. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూపిస్తా ఫస్ట్ డ్రెస్ ని. ఫస్ట్ మనకి ఇదంతా ఒకటే శారీలో చేసిన. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఒకే శారీలో చేసినా ఒకే శారీలో చేసిన క్లియర్ గా ఉంటది చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే పెప్లాన్ టాప్ చూద్దాం మనం. పెప్లాన్ టాప్ యాస్టీజ్ కుట్టినాం కదా మనం. అసలు చాలా పిక్ చూసిరు కదా, పిక్ లో ఎట్లుందో అట్లనే పిక్ పెట్టి మరి చెప్పినమాట ఈ మోడల్ కుడతా అనేసి. అందుకే కుట్టినమాట. ఎట్లా అనిపించింది ఏంది కామెంట్ అయితే చేయండి. అంటే అర్థమైందా లేదా? ఇదిగో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను కటింగ్ స్టిచ్చింగ్ చాలా క్లియర్ గా పెట్టాను అనమాట. ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ శారీని ఎట్లా తీసుకుంటున్నా ఏంది అనేది. ఈ ఫ్రాక్ టైప్ అయితే మనకు చాలా మంది స్టిచ్చింగ్ చేసుకుంటే ఒక ఐడియా ఉంటది. శరారా పాయింట్ మాత్రం క్లియర్ గా పెట్టినా చూడండి. మీరు కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. బార్డర్ ఎట్లా యాడ్ చేసుకున్నా, ఎంత తీసుకున్నా ఏంది. చిన్న బార్డర్ ముక్క కూడా వేస్ట్ చేయలేదు తెలుసా నేను. అంతా పెట్టేసిన. గింత కూడా వేస్ట్ అవ్వాలి. బార్డర్ అనేది వేస్ట్ కాలేదు. క్లాత్ అన్నదన్నా కొద్దిగా ముక్కలు ఉన్నది. కానీ చూపిస్తే ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనకి శరారా పాయింట్. దీనికి చాలా మంది శరారా పాయింట్ చాలా మంది ప్లాజో కుడుతురు. ప్లాజోకి శరారాకి చాలా డిఫరెంట్ ఉండదు అనమాట. ప్లాజో అంటే ఇది మొత్తం మనకు ప్లాజో వచ్చేసేది. లెహంగా కుట్టినా ప్లాజో కుట్టినా కొంచెం ఏంటంటే కట్ అంతే మధ్యలో. ఇది వేరే అనమాట. ఇది శరారా మోడల్ అనమాట. మనకి ఇది చూసిరా ఇట్లా ఇక్కడ వరకు మోకాలకి పై వరకే ఉంటది. ఇది ఇట్లా కుట్టి మనం ఇది అంబ్రెల్లా పెడతాం అనమాట లుక్ కోసము. ఈ డ్రెస్ కి ఇట్లా కుడితేనే బాగుంటది. నేను క్లియర్ గా పెట్టినా చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ కంపల్సరీ. చున్నీ కూడా వేసిన. చున్నీ అయితే ఎంత పెద్దగా వచ్చిందో. ఇదే ఎక్కువ అవుతుంది కదా. వినండి, వింటే కూడా కొంచెం అర్థమవుతుంది. మీకు ఎవరికి అర్థం కాదు. వింటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని అర్థమవుతుంది. ఇక్కడ వీడియోలలో చూపిస్తే అర్థం కాదు అది సరిగ్గా. ఒక్క నిమిషం అండి. ఇది నేను త్రీ తీసుకున్నా. అంటే నేను ఆడ క్లియర్ గా చెప్తాను మీకు కటింగ్ స్టిచ్చింగ్ అప్పుడు ఎట్లా అనిపించింది ఏంది కామెంట్ చేయండి. మధ్యలో జాయింట్ పడ్డ చూసిరా, అది కూడా చెప్తా మీకు ఎట్లా వచ్చింది. ఒక పక్క పెద్ద బార్డర్ వచ్చింది, ఇట్లా ఓని వచ్చింది అనమాట. మస్తు అనిపించింది. ఒక లైక్ అయితే చేయండి మన ఈ డ్రెస్ కటింగ్ కి. 6 మీటర్ పైనే ఉంది. నాకు మంచిగా అనిపించింది లెంత్ అనేది. నేను క్రేప్ ఏమో లైనింగ్ క్లాత్ క్రేప్ ఏమో మనకు 3 మీటర్స్ తీసుకున్నా. 3.5 మీటర్ తీసుకుంటే వీలుంటే. శారీ చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ ఓని తీసుకుంటున్నా అనమాట. అంటే మనకు చున్నీ కోసం తీసుకుంటున్నా. అది నేను పళ్ళు వైపు నుంచి తీసుకుంటున్నా. అబ్జర్వ్ చేయండి. మెయిన్ కటింగ్ని స్కిప్ కొట్టకుండా చూడండి. ఇక్కడ నేను 1.5 మీటర్లు తీసుకున్నా. నాకు లెంత్ పొడుగు చాలా ఎక్కువైందనమాట. మీరు ఏం చేయండి అంటే 1.5 తీసుకోరి సరిపోతుంది. మనకి ఖర్చులలో కుట్టుకున్నా సరిపోతుంది. గుర్తుపెట్టుకొని నేను ఎక్కువ పెట్టుకున్నది లెంత్ ఎక్కువ అయిపోయింది. 1.5 పెట్టుకోరి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. 1.5 మీటర్లు తీసుకున్నా అని చెప్తున్నా, కానీ 1.5 తీసుకోరు. ఎందుకంటే పొడుగు ఎక్కువైంది. నేను ఇంకా కొంచెం కట్ చేసుకున్నాను అనమాట. అంత పొడుగు కూడా కింద ఈడుస్తుంది అనేసి. ఇట్లయితే కట్ చేసుకోరు. ఫస్ట్ ఓనికి తీసి పెట్టుకోరి. ఇది 1.5 మీటర్ కదా మనకి తీసుకునేది. దాన్ని మధ్యలోకి ఇట్లా పెట్టుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. గుర్తుందా? ఇక్కడ కట్ చేసేయాలి. ఇగో అట్లా కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. మధ్యలో జాయిన్ చేసుకోవాలి. తెలుసు కదా. బార్డర్లు అనేవి లాస్ట్ వరకు చున్నీని నేను స్టిచ్ చేయలేదనమాట. బార్డర్లు అన్నీ మిగిలినవన్నీ యాడ్ చేసుకొని లాస్ట్కి చున్నీకి బార్డర్లు యాడ్ చేసిన. గుర్తుపెట్టుకోరు. ఇక్కడ నేను క్లియర్గా చెప్తానే. ఇది ఇంతే మనకి. ఇట్లా ఇప్పుడు అర్థమైందా మీకు? చున్నీని ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల పొడుగు వచ్చింది. అందుకే 1.5 మీటర్ తీసుకోరి. లేకపోతే 1 మీటర్ తీసుకున్నా సరిపోతుంది. మీకు సరిపోతుంది. చిన్నపిల్లలు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు అనుకుంటే 1 మీటర్ తీసుకొని ఇట్లా హాఫ్ కట్ చేసుకున్నా కూడా మీకు చున్నీ పెద్దగా అవుతుంది. ఓకేనా? అసలు క్లారిటీగా అర్థం కావట్లేదు అనమాట. అందుకే వేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇంపార్టెంట్ కదా. చున్నీ ఎంత వచ్చింది ఏంది తెలియాలి కదా అన్నట్లు చూపిస్తున్నాను అనమాట నేను.
అక్కడ సైడ్ పెద్ద బార్డర్ యాడ్ చేసుకుని ఇక్కడ సైడ్ చిన్న బార్డర్ యాడ్ చేసుకున్నా. కానీ నేను లాస్ట్ కుట్టుకున్నాను అనమాట ఓనికి అనేది జాయింట్లు అవి అనేది వేసేది. ఎందుకంటే ఏమైనా మిగులుతాయి కదా మనకి, క్లాత్లు మిగులుతుంటాయి కదా, అంటే బార్డర్లు మిగులుతుంటాయి కదా, అందువల్ల లాస్ట్కి యాడ్ చేసుకున్నా. గుర్తుపెట్టుకొని పెప్లాన్ టాపు ఇది మనకి ఫ్రాక్ టైపే, ఎక్కడ ఏమీ లేదు, ఫ్రాక్ టైపే. జస్ట్ అంటే నీకు లెంత్ ఎంతవరకు, మోకాలకు పై వరకే పెట్టుకోండి ఇది లెంత్ అనేది. ఇక్కడ నేను 34 లెంత్ పెట్టుకున్నా. మీరు ఒకసారి మెజర్ చేసుకోరు, మనం ఫ్రాక్ ఎట్లా కొలుచుకుంటాం, పెప్లాన్ టాప్ ఎట్లా ఉంటుందో అట్లనే కొంచెం 2 ఇంచెస్ కొంచెం కిందికి, మోకాలు పైకి. మరీ పెప్లాన్ టాప్ కొంచెం పొట్టిగా ఉంటుంది కదా, కొంచెం కిందికి ఒక 2-3 ఇంచెస్ కిందికి, అంతే. ఏం లేదు, మెజర్ చేసుకోవడమే. అంటే మీరు ఎంతెంత పెట్టుకున్నారు అనేది మెజర్ చేసుకోవడమే. నేనైతే 34 ఇంచెస్ పెట్టుకుంటున్నా పన్నమ్మకి పెప్లాన్ టాపు డిజైన్ అనేది. ఫస్ట్ పెప్లాన్ టాపు 34 కదా, అయితే ఒక 14.5 తీసుకుంటాను ఇక్కడ. అయితే మన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా కదా, 14 తీసుకుంటున్నా. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను, ఎందుకంటే కుట్టుకుంటే ఖర్చులలో వెళ్ళిపోతుంది కాబట్టి. ఇక్కడేమో 9 ఇంచెస్. ఇదంతా నేను చాలా వరకు పెట్టుకున్నాక, అంటే నేను గీసుకున్నాక చెప్తున్నాను అనమాట. 36 కదా, డివైడెడ్ 4 చేస్తే నాకు 9 వస్తుంది. ఇదంతా పండుది చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆల్మోస్ట్. నెక్ హై నెక్ కాబట్టి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నా. ఇక్కడ 3 ఇంచెస్ నెక్ డౌను, ఆమ్ రౌండ్ 7. ఇక్కడ వచ్చిన దానికన్నా 1 ఇంచ్ లోపలికని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అదే చెప్తున్నా మీకు. 1 ఇంచ్ లోపలికని గీసుకొని, ఇది బ్యాక్కు ఫ్రంట్కు వర్తిస్తుంది. నేను బ్యాక్ ఫ్రంట్ పెట్టిన అనమాట. ఇక్కడ 2 ఒకేసారి కట్ చేస్తున్నా, నెక్స్ట్ మాత్రం తర్వాత కట్ చేసుకోవాలి. ఇట్లా ఒక ఆమ్ రౌండ్ స్కేల్ ఉందనుకో, ఇది మనకు మీషోలో దొరుకుతుంది, తీసుకోండి. ఇక్కడ డౌన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకున్నా. హైనెక్ కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ తెలుసు కదా మీకు, ఎందుకంటే రెడీమేడ్ ఫీల్ ఇస్తున్నమాట మనకు హైనెక్ ఎక్కువ పెట్టుకుంటే. ఫ్రంట్ అని రాస్తున్నా, తప్పు అనుకోకండి, ఎందుకంటే గుర్తుండడం కోసం ఇవన్నీ మెజర్మెంట్లు. ఇది ఫ్రంట్కి సంబంధించింది కదా, అందుకే ఫ్రంట్ అని రాస్తున్నా. 5 ఇంచులు పెట్టుకున్నాను అనమాట డౌన్ నేను. 3 ఇంచెస్ మీరు పెట్టుకుంటే 4.5 పెట్టుకోరు, మీకు అంతకెందుకు వద్దు, ఇంకా మంచి లుక్ ఉండాలి అనుకుంటే. ఇదేమో నడుము 30లో డివైడెడ్ 4 చేయండి, నీకు 7.5 వస్తుంది. అదే పెట్టుకున్నా. మనకి డాట్ కోసం కావాలి కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మిగతాదంతా ఖర్చులు ఉంటుంది. 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నా. వీలుంటే 2 పెట్టుకున్నాక ట్రై చేయండి. నాకు ఇక్కడ ఇంకా నేను ఫోల్డ్ చేసిన కదా, నాకు ఎంత విడుతుంటే అంత పెట్టేసిన అనమాట. అంతే, ఇది ఆల్మోస్ట్ మీకు ఫ్రాక్ అంతటికి తెలుసు, అందుకోసమనే ముందే గీసేసుకొని చెప్పిన అనమాట. ఎక్కువ లెంత్ కావద్దని, అప్పటికి లెంత్ అయిపోయింది. లాస్ట్ వరకు చూడండి మీకు అర్థం కావాలి అనుకుంటే. అట్లయితే డాట్లు పెట్టి కట్ చేసిండు అనమాట. ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ కదా, మనకి నెక్ వేరే వస్తుంది కదా బ్యాక్కి, హై నెక్ కాబట్టి 1.5 ఇంచు 1 ఇంచు నెక్ దానికి డౌన్ తీసుకునేది, అంతే, ఎక్కువేమి ఉండదు. అదొక్కటి చూపిస్తా. 3 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తగ్గించుకున్న, గుర్తుందా మీకు? సేమ్ మనకు బ్యాక్ కూడా తగ్గించుకోవాలి. వన్ ఇంచ్ 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకున్నా. ఇట్లా గీసుకొని రౌండ్ తీసుకునేది అదే చెప్తున్నా. చూడండి, కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి, ఏం కాదు, వస్తుంది. ఇక్కడ ఏదైనా శారీ అంటే బ్లౌజ్ వేరే కలర్ కాకుండా మొత్తం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, వేరే మన ఇంట్లో క్లాత్ ఉన్నా సరే, అంటే శారీ ఉన్నా సరే కుట్టుకోండి, వస్తుంది, ట్రై చేయండి. ఇదే కుట్టుకోవాలని ఏం లేదు.
20 ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ పెప్లం టాప్కి మనకి 20 ఇంచెస్ కదా, 34 నుంచి 14 తీసేసిన 20 ఉంటుంది కదా, ఆ 20 లెంత్ పెడుతున్నా అంతే. ఇది అంటే లైనింగ్ వేస్తున్నాం కదా, లైనింగ్ వేయాలి కదా మనం కంపల్సరీ, అదే అనమాట. 20 ఇంచెస్ పెట్టుకొని ఈ క్రేప్ అనే ఫ్యాబ్రిక్ విడుతుందా అది మొత్తం యూజ్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోరా. మనకు ఇట్లుంటుంది కదా, ఇట్లా కుర్చీల కోసం అనమాట. ఇది ఒక 20 ఇంచెస్ ఒక భాగానికి, బ్యాక్ ఫ్రంట్ వేరు కదా, ఒక 20 ఇంచెస్ బ్యాక్కి, ఒక 20 ఇంచెస్ ఫ్రంట్కి అట్లా తీసుకుంటున్నా. అంటే ఫోల్డ్ చేసిన అంత పెద్ద పర్స్ అసలు నాకు రికార్డ్ అవ్వట్లేదు అనమాట. ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకొని కుడుతున్నాను అనమాట. ఇది పెప్లం టాప్ మనకి కింద స్కర్ట్ దానికోసం అనమాట. ఇట్లా పడితేసుకొని ఇంకొక బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు 2 పార్ట్లు తీస్తున్నా, గుర్తుపెట్టుకోరు. ఇది ఫ్రాక్ టైపే సేమ్. ఇట్లయితే కట్ చేసుకోవాలి నీట్గా. అట్లా అయితే లేదు, అందుకోసం అన్నట్లు మళ్ళీ ఫోల్డ్ చేసి పెడుతున్నా. 1 2 వీటికి కుర్చీల కోసం, లైనింగ్ కుర్చీల కోసం. అంటే మెయిన్ ఇంత ఇమ్మర్స్ చెప్పేది ఏంటంటే, నేను క్లియర్గా కొత్తగా కుట్టుకునే వాళ్ళకి కొంచెం అర్థం కావాలి అన్నట్టు ఇంత క్లియర్గా పెట్టిన అనమాట. అర్థమవుతుంది మాకు వచ్చు, కొంచెం అందాద ఉంది అంటే స్కిప్ కొట్టుకుంటూ పోవచ్చు. కొత్త వాళ్ళ కోసం మెయిన్ ఇక్కడ ఏది స్టిచ్ చేసినా అంత ఇమ్మర్స్ చెప్పేది, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది కదా అని. ఇవి మనకి పెప్లం టాప్ లైనింగ్ అనమాట. అది అయిపోయింది. ఇక్కడ శారీని ఎట్నుంచన్నా ఫోల్డ్ చేయండి. మీకు ఏంటంటే మనకి బ్యాక్ ఫ్రంట్ ఒకే దాని మీద కట్ చేయండి. 4 ఫోల్డ్ వేసుకున్నా కదా, బ్యాక్ ఫ్రంట్ ఇది కూడా ఒరిజినల్ కూడా తీసేసిన అనమాట. అదే చూపిస్తుంది ఇక్కడ ఎట్లా ఫోల్డ్ చేసుకున్నా అనేది పెట్టిన అనమాట. శారీ నేను అంటే స్ట్రేట్ కట్ చేసుకున్న. ఇది అయిపోయింది కదా పై పార్ట్. మళ్ళీ ఇప్పుడు పెప్లం టాప్ కోసం, అంటే పెప్లం డిజైన్ కోసం అనమాట. అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఫ్రాక్ది, తర్వాతకి అది షరారా ప్యాంట్ది. చిన్న ముక్క కూడా పడేయకండి, ప్రతి బార్డరు యూజ్ అవుతుంది. గింత కూడా వేస్ట్ అవ్వాలి నాకు ఇలా బార్డర్ అనేది. పెప్లం టాప్కి ఒరిజినల్ది కదా, కటింగ్ చేయాలి కదా మనం కుర్చీల కోసం, దానికి అనమాట. 1.5 మీటర్లు తీసుకుంటున్నా. ఇది చున్నీకి 1.5 మీటర్ తీసుకొని, దీనికి 1.5 మీటర్లు తీసుకొని, ఇక్కడ 1 మీటర్ తీసుకున్న, 1/2 మీటరు ఇట్లా కొలుసుకొని, ఒక మన కాడ ఉంటుంది కదా అది, అట్లా గీసుకున్నాక కట్ చేసుకోరు. స్ట్రేట్ చూసుకొని కట్ చేసుకోరి. నేను ఇట్లా ఇంత క్లాత్ ఇట్లా పరిచి చూపించేది ఐడియా కోసమే చూపిస్తున్నాను అనమాట, అంటే తెలుస్తుంది కదా అన్నట్టు. దీన్ని మనం ఇక్కడ మన ఒరిజినల్ కింద కుర్చీలో టాప్ కోసం డిజైన్ చేద్దాం అనమాట. అయితే మనకు 20 ఇంచెస్ కదా ఒరిజినల్ కొలత, కింద 14 ఇంచెస్ పోగా సేమ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం ఎందుకంటే లైనింగ్ అనేది మలుస్తా కదా కొంచెం, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంతా మలుచుకుంటాం కాబట్టి సెట్ అవుతుంది మనకి. 20 ఇంచెసే పెట్టుకుంటున్నాను నేను దీన్ని. ఇది కుర్చీల కోసము లైనింగ్ కదా, దాన్నే పెట్టి కొలుస్తున్నా. అంటే 20 ఇంచెస్ నాకు కావాలి అన్నట్టు. 2 పార్ట్లు ఇలానే, చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఉంది అబ్జర్వ్ చేయండి. దీంట్లోనే 2 పార్ట్లు, 1.5 మీటర్లనే 2 పార్ట్లు చేస్తున్నా. అంటే 2 వేరువేరుగా చేస్తున్నా బ్యాక్ ఫ్రంట్కి. ఇప్పుడు అర్థమవుతుందని అనుకున్నా. పెద్ద బార్డరు అనేది తీసేసింది అనమాట నేను, అబ్జర్వ్ చేయండి. ఒకటి అది చూపించలేదు, మిస్ అయింది. చిన్న బార్డర్ కదా యాడ్ చేసుకోవాల్సింది, అట్లా. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లా మీరు ఇట్లా మెజర్ చేసుకుంటే మీకు 20 ఇంచెస్ వస్తుంది. అంతకన్నా కొంచెం తక్కువనే పెట్టుకొని, పొడి ఎక్కువైంది అనిపిస్తే పిల్లల మెజర్మెంట్లు తీసుకొని చేయండి. ఒక పేపర్ మీద రాసుకొని ఇట్లా మధ్యలో కట్ చేస్తున్నా. 1.5 మీటర్ని సగంకి చేస్తున్నా. ఇది ఒకటి బ్యాక్కి, ఒకటి ఫ్రంట్కి. బార్డర్ అనేది చిన్న బార్డర్ చేసుకొని యాడ్ చేస్తాను నేను, గుర్తుపెట్టుకోరి. ఒకటి బ్యాక్కి, ఒకటి ఫ్రంట్కి. అందుకే ఇంత లెంత్ పెట్టినా, చాలా క్లియర్గా, అంటే క్లియర్గా అట్లా సగానికి కట్ చేసుకుంటా. ఆ బార్డర్ అనేది గుర్తుపెట్టుకోరి. ఆ బార్డర్, మన బార్డర్ చిన్న బార్డర్ ఎంత ఉంది దాని మీద పెద్ద బార్డర్ పెట్టేసి కట్ చేస్తాను అనమాట. చిన్న బార్డర్ ఎంత ఉందో అంత కొలుసుకొని, ఒక 2 భావం ఉన్నట్టుంది అంత పెట్టుకొని కట్ చేసేసి
నేను దానికి యాడ్ చేస్తాను క్లాత్కి అనేది. ఇది అయిపోయినాయి లైనింగ్లు. మనకి పెప్లాన్ టాప్ అనేది క్లాత్లు చూసిరు కదా, చున్నీకి దానికి ఎంత తీసుకున్నది. ఇవి అయిపోయినాయి అని చూపిస్తున్నా అంతే, ఏం లేదు. ఏం పెప్లాన్ టాప్ది. ఇది మన షరారా ప్యాంట్ ఫోల్డింగ్ అంటే మడత ఉంది చూడండి, అంటే ఇటు సైడ్ వేసుకోవాలన్నమాట. ఇది విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ మనకి చూడవలసింది హిప్ మెజర్మెంట్ తోటే కుట్టుకోవాలి, వేస్ట్ తోటి కాదు, నడుము కొలత కాదు, హిప్ మెజర్మెంట్ తోటే ఉంటుంది అనమాట. విడ్త్ హిప్ మెజర్మెంట్ ఎంత ఉంటుంది, దానికి ఒక 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకోరు. ఇట్లా 4 ఫోల్డ్ వేసుకోరి. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ జాట్కి నేను చూపిస్తున్నా చూడండి ఎట్లా వేసుకునేది. మామూలుగా మీరు వేరే క్లాత్ పాలిస్టర్ తీసుకున్నా సరే మీ ఐడియా ఉంటుంది కదా, అట్లా వేసుకోండి. చెప్పినా కదా ప్యాంట్ పొడుగు నేను 38 పెట్టుకుంటున్నా. మీరు నడుము కాంచి కిందికి ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటారో అంతవరకు మెజర్ చేసుకోరి. 36, 38, 35 అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోరి. ఇందులో మనకి ప్యాంట్కి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలా. మనకు అంబ్రిల్లా ఉంది కదా, అంబ్రిల్లాకి వేరే కదా. అయితే ఇప్పుడు నేను ఇక్కడ 17 ఇంచులు తీస్తున్నా. 38 నుంచి 17 ఇంచులు తీసుకుంటున్నా. 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను అనమాట. 17 తీసుకున్నా. ఇక్కడేమో బెల్ట్ కోసం 2 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. హిప్ సైజ్ ఏమో 38, నాకు పొడుగు అంతే వచ్చింది, హిప్ సైజ్ అంతే వచ్చింది, గుర్తుపెట్టుకోరి. దీన్ని 4 భాగాలు చేసుకుంటే మనకి 9.5 వస్తుంది అనమాట. అంతా పెడుతున్నా చూడండి నేను ఇక్కడ 9.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైన ఉంది చూసిరా 2 ఇంచెస్, అది బెల్ట్ కోసం. ముందే బెల్ట్ కోసం కూడా ఫోల్డ్ చేసుకొని గీత గీసేసుకోరి, ఓకేనా. ఇదేమో మనకి ఇది ఎంత వచ్చిందో ఇక్కడ చూసిరా 11.5 వచ్చింది. నేను 12 ఇంచులు పెట్టుకుంటున్నా. ఎంత వస్తే అంత పెట్టుకోరి, లేదంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. 12 ఇంచులు పెట్టుకున్నా, గుర్తుపెట్టుకోరి. అది ఎంత వచ్చిందో మనకి అది హిప్ సైజ్ కాడ ఎంత వచ్చిందో అంత పెట్టుకుని సరిపోతుంది. ఇది ఒక 2 ఇంచెస్ అనమాట మనకి. క్లియర్ చూడండి. షరారా ప్యాంటే చాలా వరకు కొంచెం మీకు అంటే సింపులే ఉంటుంది కానీ తెలుసుకోవాలి కదా. అది పెప్లాం అంటే మనం ఫ్రాక్స్ ఎట్లా కుట్టుకున్నామో అట్లా కుట్టుకొని మన లెంతులు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసిరా మన కింద ఇప్పుడు ఉంటుంది కదా కింద, దాన్ని పైన 9 ఇంచెస్ వచ్చింది కదా, 9.5 ఇంచ్ వచ్చింది కదా, అంతే పెట్టుకున్నా. ఒక 1 ఇంచు ఎక్కువ పెట్టుకున్నా. ఇది తెలియదు కదా మనకు మెజర్మెంట్ కొలుసుకొని పెట్టలేం కదా. తొడల కాడ అంటే అదే అంటారు కదా తొడ దగ్గర, అదే అనమాట. అది మనకు కొంచెం చెప్తే అర్థమవుతుంది అని చెప్పింది అనమాట. ఇట్లయితే పెట్టుకొని గీసుకొని కట్ చేసుకోవడమే. చాలా ఈజీగానే కొంచెం మర్చిపోతాం అనమాట, చిన్న చిన్న ఏ తేడా అనమాట. మెయిన్ ఏంటంటే ఇది ఇప్పుడు మెజర్మెంట్ తోటే ఉంటుంది పాయింట్ అనేది, గుర్తుపెట్టుకొని. మనకి కొంచెం లూజ్ ఉండాలి కదా, టైట్ ఉండొద్దు. ఇట్లా సంకల మనం రౌండ్ ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకోండి అంతే. పైదాకా కట్ చేస్తున్నా. ఇది 2 భాగాలు అంటే 2 బ్యాక్ ఫ్రంట్ ఒకటే దాంట్లో అయిపోయింది అనమాట మనకి. ఇట్లా జాయింట్లు అనమాట. ఇట్లా జాయింట్లు చేసుకున్నాం అనుకోరి మనకి తెలిసిపోతుంది. ఇంకా ఒరిజినల్ కట్ చేయలేదు కదా, ఒరిజినల్ ఇది జాయింట్ చేసినాక అదే అతకబెట్టుకున్నాక కుట్టుకుందాం. ఇది ఇక్కడ నాకు లైనింగ్లు కదా ఇప్పుడు నేను చేసేది, 2 భాగాలు చేస్తున్నా. కొంచెమే మిగిలింది, అందుకే చెప్పిన అంబ్రిల్లా లాగా రావట్లేదు అనమాట, వేస్తే నాకు సరిపోవట్లేదు. అందుకే కుర్చీలు పెట్టుకుందాము, ఒరిజినల్ ఏమో అంబ్రిల్లా వేద్దాంలే అన్నట్లు ఇట్లా కట్ చేసుకుంటాను. ఉన్న ఫ్యాబ్రిక్కి ఇట్లా కట్ చేసుకుంటాను అనమాట. ఇవి నాకు లైనింగ్లు. ఇట్లా కుర్చీలు పెట్టుకొని పైన అంబ్రిల్లా యాడ్ చేసుకుంటా ఒరిజినల్ అనేది. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఒరిజినల్ కట్ చేసుకుందాం, అంటే శారీ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసిరా ప్యాంట్ది అయితే ఇట్లా పెట్టి కట్ చేస్తున్నా. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకుని తర్వాత మనం బ్లౌజ్లో ఎట్లా ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేస్తామో ఇది కూడా అంతే. తర్వాత కుట్టినాక ఆ జాయింట్లు చేసినాక దేనికి దాన్ని జాయింట్లు చేసినాక కట్ చేసుకోరు, ఎక్స్ట్రా ఉంటే జర చూసి కట్ చేసుకోరు. ఇది అసలు డిఫరెంట్ తెలియట్లేదు మనకి క్లాత్ రాంగ్ రైట్ అనేది. ఇది మిగిలింది అనమాట లాస్ట్కి నాకు. ఇవన్నీ కట్ చేసుకోగా ఇది మిగిలింది. పాయింట్కి అంబ్రిల్లా కట్ చేయాలి కదా కింద, దానికోసం అనమాట. బార్డర్లు తీసేస్తున్నా. ఫస్ట్ బార్డర్లన్నీ తీసేసుకున్నాం అనుకుని అంబ్రిల్లా స్కర్ట్ నీట్గా వస్తుంది అనమాట. తర్వాతకి బార్డర్ యాడ్ చేసుకోవాలి మనం. అంబ్రిల్లా దానికి కట్ చేసుకున్నాక ఇవి బార్డర్లు యాడ్ చేసుకోవాలి. కొంచెం రిస్కే, నచ్చితే కుట్టుకోండి. ఇట్లా అంబ్రిల్లా కట్ చేసిన ఇట్లా ఫోల్డ్ చేసిన అనమాట. ఉన్న ఫ్యాబ్రిక్ని మనకు తెలుసుగా అంబ్రిల్లా స్కర్ట్లు ఎట్లా ఫోల్డ్ చేసుకుంటామో అట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట అంతే.
మనకు అది పెడితే తెలిసిపోతుంది. మనకు ఆ 1 ఇంచ్ ఖర్చు పెట్టినాం కదా, అది కాకుండా దాని పక్కది పెట్టుకొని సరిపోతుంది. తర్వాత ఇటు మనకి ఫోల్డ్ చేయని వైపు ఉంది చూడు, ఆ నుంచి మెజర్ చేసుకుంటూ రండి. అంతే. అంబ్రెల్లా స్కర్ట్లు ఎట్లా పెట్టుకుంటాం నన్ను అడుగుకంచి అట్లానే అనమాట. చూసారా, ఇంతే. నాకు ఇక్కడ 21 ఇంచెస్ కావాలి. ఇంకా పొడుగు అనేది అంటే ఈ స్కర్ట్కి, అంబ్రెల్లా స్కర్ట్కి 21 ఇంచెస్. ఎందుకంటే 38 నుంచి 17 తీసేయండి. మిగతా ఎంత మిగిలితే రిమెంబర్ అంత పెట్టుకోవాలన్నమాట మనము. అదే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. బార్డర్లు అవన్నీ ఏం చూసుకోకండి, అది ఖర్చులల్లా దాంట్లో దీంట్లో వెళ్ళిపోతుంది. నీట్గానే వస్తుంది మనకి. 21 ఇంచెస్ పెట్టుకొని పైనుంచి మళ్ళీ ఒకసారి నీట్గా రావాలంటే అట్లా పెట్టుకుంటేనే మనకు నీట్గా వస్తుంది అనమాట పైనుంచి. ఇది ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ కట్ చేసే కాడ, అట్లా డిఫరెంట్ తెలియదు మనకి. అందుకోసం ఇట్లా పెట్టి కట్ చేస్తున్నా. ఇదంతా క్లియర్గానే చెప్తున్నా అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. చూడండి ఫస్ట్, స్కిప్ కొట్టకుండా. అర్థం కాలేదంటే స్కిప్ కొట్టకుండా చూడండి. నేను చెప్పే విధానాలన్నా మీకు కొంచెం అర్థమవుతుంది. కొంచెం అతుకులు పడుతుంది నాకు. యాడ్ చేసుకొని మేము అంబ్రెల్లా స్కర్ట్లు కుట్టే ఉంటారు కదా, గట్లనే యాడ్ చేసుకోవాలంతే. కట్ చేసుకుంటున్నా. ఇక ఇంత మిగిలిందనమాట ఫ్యాబ్రిక్, అంతే. ఇంకేం మిగలలేదు. హ్యాండ్స్కి మనకి చిన్న హ్యాండే కదా, సరిపోతుంది. ఎక్కడ నుంచి తీసుకున్నా హ్యాండ్కి అనేది సరిపోతుంది అనమాట. హ్యాండ్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను హ్యాండ్. ఒకసారి ఇట్లా గీసుకుందాము. చిన్న బార్డర్ వైపు ఉంది అది, 2 ఫోల్డ్ల మీద ఉంది అది. ఒక 4.5 4 మీ ఇష్టం, అది హ్యాండ్ లెంత్ని బట్టి తీసుకుంటే మనం ఫుల్ హ్యాండ్ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లయితే ఒక గీత గీసుకొని పైనుంచి 2.5కి, పైనుంచి గుర్తుపెట్టుకోరు, పైనుంచి 2.5కి ఇట్లా గీసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ నుంచి ఇట్లా. చాలా ఈజీ హ్యాండ్, చిన్న హ్యాండ్ అనమాట ఇది చాలా. ఇక్కడ 6 5.5 అంతే ఇష్టం. ఇది మన హ్యాండ్ తెలుసు కదా, అది కొలత, దాన్ని బట్టి పెట్టుకోండి. ఇది అంతే. కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మాకు చిన్నగా కావాలనుకుంటే 4 ఇంచెస్ పెట్టుకోండి. హ్యాండ్ వచ్చేసింది మనకి. లోతు కుట్టేటప్పుడు తీసేయండి, సరిపోతుంది. ఇక్కడ మనకు పెప్లాన్ టాప్ అయితే నేను స్టిచ్చింగ్ అంత క్లియర్గా ఏం పెట్టలేదు అనమాట. ఎందుకంటే ఫ్రాక్ లాగానే కదా, జస్ట్ నేను ముందు రౌండ్ తీసుకున్నా. అంటే మనకి ఇది ఉంది కదా క్యాన్వాస్ పేపరు, దాన్ని కట్ చేసుకొని కుట్టుకున్నాను అనమాట, అంతే. అంటే మన 5 ఇంచెస్ ఉంది కదా, దాన్నే పెట్టుకొని కట్ చేసుకొని ఇట్లా జాయిన్ చేసుకున్నాను అనమాట, అంతే. మీకు ఎంత నెక్ కావాలంటే అంత చేసుకోండి. ఇది ఏంటంటే మెయిన్ లైనింగ్లు ఉన్నాయి కదా, అది మధ్యలోకి చాక్ పీస్ తోటైనా దీంతో ఇట్లా గీయండి. ఇది కూడా మధ్యలోకి నెక్ కూడా యాడ్ చేసుకునేటప్పుడు. లేదంటే మేము లైనింగ్ ఒరిజినల్ ఒక్కొక్కసారి కుట్టుకుంటామని అట్లా కుట్టుకోండి. నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇట్లా ఒక క్యాన్వాస్ పేపర్ వేయండి, సరిపోతుంది. అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ మీకు సేమ్ ఫ్రాక్ ఎట్లా కుట్టుకుంటాం అట్లనే కుట్టుకోవాలి, అంతే. యాస్టీజ్ అంతే. అందుకే ఎక్కువ ఇంకా లెంత్ అయిపోతుంది. ఎందుకంటే మనం డ్రెస్ మొత్తం ఒక దాంట్లోనే పెడుతున్నాం కదా, ఒక పాయింట్ వేరే పెప్లాన్ టాప్ వేరే పెట్టట్లే కాబట్టి నీకు ఎంత లెంత్ అయింది. ఇట్లయితే గీసుకోండి, కుట్టుకోండి, సారీ. అది కూడా అంతే, మనం కొలత గీసుకున్నాం గుర్తుందా, 5 ఇంచెస్. దాన్ని కూడా ఇట్లా రౌండ్ తీసుకొని తిప్పేయడమే. వీలుంటే అట్లా తిప్పేసుకోండి, మాకు ఇంత రిస్క్ వద్దు అనుకుంటే. ఇదంతా క్లియర్గా తెలుసు, కాకపోతే అందుకే కొంచెం కుడుతున్నది ఆ ప్రాసెస్లో మీకు తెలియాలన్నట్టు పెట్టిన అనమాట. షరారా అయితే చాలా అంటే నీట్గా పెట్టిన అనమాట. అంటే ఎట్లా కుట్టుకున్నా ఏంది అనేది అయితే పెట్టిన అనమాట నీట్గా. జస్ట్ మలుసుకొని ఒక కుట్టు అనిగే కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మీకు దానిపైన డిజైన్ కూడా ఉంది కదా, అది కూడా షార్ట్లో పెడతా, అంటే ఎట్లా కుట్టుకున్నా అనేసి. బాగుంది, ఈజీగా అనమాట, ఖర్చు లేనిది అనమాట. చూపిస్తా అది కూడా ఎట్లుందో. వీలుంటే షార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తా. ఇట్లయితే కుట్టుకోవడమే. మిషన్ చాలా సతాయిస్తుంది నన్ను కూడా, అసలు కుట్టాలని ఇంట్రెస్టే లేదనమాట. అందుకే ఎంత టైం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇది గమ్ అతక పెట్టుకున్నాను అనమాట, అదే చూపిస్తున్నా. లేదంటే మీరు కుట్టుకోండి, మిషన్ కుట్టేసుకోండి. మనం లైనింగ్లో అతుకుతాం కదా, అట్లా
ఇవి డాట్స్ వేసుకున్నా. బ్యాక్ ఫ్రంట్ ఇంతే కదా, మీకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి నేను ఇది క్లియర్గా పెట్టలేదు. ఇంత కుట్టుకొని జాయిన్ చేసుకోవడమే. కాకపోతే ప్రాసెస్ మనది ఒక ఒకదాని పెప్లం టాప్ తర్వాత షరారా ప్యాంట్ కుట్టుకున్నాను అనమాట. అది ప్రాసెస్ అనమాట. ఇట్లా నేను ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఇక్కడ చంక వైపు డౌన్ తీసుకున్న గుర్తుంది, 1/2 ఇంచ్ అదే కట్ చేసుకుంటున్నా అంతే. మర్చిపోద్దు, ఇలాంటివి మర్చిపోయారు అనుకో ఫినిషింగ్ రాదనమాట చంక మనకి షోల్డర్ మీద అంతా. ఇట్లయితే 2 జాయిన్ చేస్తున్నా. కొంచెం ఇగ్నోర్ చేయండి, జలుబు అయింది నాకు చాలా వాయిస్ని. ఇట్లయితే 2 కుట్లు 2 షోల్డర్స్లో ఇట్లా జాయిన్ చేసేసుకోరి. ఇట్లా వచ్చింది మనకి. హ్యాండ్స్ జాయిన్ చేసుకోరి, చంక కొంచెం లోతు తీసుకొని హ్యాండ్ వైపులా జాయిన్ చేసుకోరి, నీట్గా వస్తుంది మనకి. అంతే చూపిస్తున్నాను అనమాట నేను. ఇది మనకి గుర్తుందా, నేను జాయిన్ చేసుకున్న బార్డర్ అనేది ఇట్లా. ఆ పెద్ద బార్డర్ ఉంది కదా, చిన్న బార్డర్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నా. ఇవి 2 ఫ్రిల్స్ పెట్టిన అనమాట. తెలుసు కదా కుర్చీలు పెట్టుకోవడం, మన 1.5 ఉంది కదా క్లాత్, దాన్నే చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టిన అనమాట. ఇట్లా చిన్నగా, చాలా చిన్నగా, లేకపోతే కుట్టుకున్నాక సాగదీస్తాం కదా, అట్లానన్నా చేయండి. నా చిన్న మిషన్ కాబట్టి అంత ఈజీగా రాదనమాట కుట్ట అనేది. నేను అందుకే ఓపికతోటి చిన్నగా పెట్టుకుంటాను అనమాట. ఇట్లా మనకి ఇప్పుడు మన నడుము విడితే ఎంత ఉందో చూసుకొని దానంతా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది మనకి క్లాత్. ఇట్లా లాస్ట్ వరకు చిన్నగా పెట్టుకుంటూ కుట్టుకున్నా. ఇట్లా అది మనం కుట్టుకున్నాం కదా ముందు, నెక్ డిజైన్ చేసి యాడ్ చేసినాక, హ్యాండ్కి ఇట్లా యాడ్ చేసినాక దానికి నడుము దగ్గర కుట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ ముందు మీరు కుట్టుకునేటప్పుడు చూసుకోరి, మనం కుట్టుకున్నాం కదా బ్యాక్ ఫ్రంట్ బాడీ పార్ట్ది, అది ఒకసారి పెట్టుకొని కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి చూసుకోండి. లేకపోతే వీలుంటే టేప్ తోటి ఒకసారి మెజర్ చేసుకోరి, సరిపోతుంది. నాకు 18 ఇంచెస్ వచ్చిందనమాట. మనకి ముందు నాడల అది డాట్లు వేసుకోగా అంతే కూర్చోబెట్టి కుట్టుకున్నాను అనమాట. లైనింగ్ని సేమింగ్గా యాడ్ చేయడమే, లైనింగ్ ఒరిజినల్ చిన్న కుర్చీలు పెట్టుకొని కుట్టుకున్నా. మీకు మాకు అవసరం లేదు స్టిచ్చింగ్ అంటే స్కిప్ చేసి ముందు పోండి. షరారా ప్యాంట్ ఇది ఎందుకంటే బేసిక్ చూపిస్తున్నాను అనమాట, ఐడియా కోసం అంతే. ఇట్లా వచ్చింది. ఐరన్ చేసాను అనమాట నేను డ్రెస్ను. ఒకసారి ఐరన్ చేస్తే కొంచెం క్లాత్ అనేది అణుగుతుంది కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా 2 బ్యాక్ ఫ్రంట్ యాడ్ చేసేసుకున్నాక మనకు చంక నుంచి ఫ్రాక్ అయితే ఎట్లా కుట్టుకుంటామో అట్లనే గుర్తుపెట్టుకొని నేను పెట్టుకున్నా కదా, మార్క్ చేసుకున్నా కదా, ఆ నుంచి దాని మించుకెళ్ళి వేస్తున్నాను అనమాట. ఇట్లా 4 భాగాలు నడుము వైపు నుంచి ఒక కిందికి ఒక 1 ఇంచ్ అన్న 1.5 ఇంచ్ అన్న కిందికి ఇచ్చుకున్నాక రఫ్ చేసి ఒరిజినల్ లైనింగ్ వేరువేరుగా కుట్టుకోండి, సరిపోతుంది. ఇట్లా తీసినాక ఒక 1 ఇంచు అని చెప్తున్నాను అనమాట, అంతే, ఏం లేదు. ఐడియా మళ్ళీ టేప్ తీసుకొని ఇప్పుడు వచ్చి చెప్పేదరికి లేట్ అవుతుంది. ఇట్లా చూసారా, ఫస్ట్ మనం కుట్టుకొని రబ్ చేసినామా అక్కడ పెట్టుకొని ఒరిజినల్ కుట్టండి, తర్వాత లైనింగ్ కుట్టండి, అంతే. 2 వైపులు ఇంతే చేయండి. నేను చెప్పే ప్రాసెస్ అంతా ఇంతే ఉంటుంది. ఈ ఫ్రాక్ కాదు, వేరే ఏ ఫ్రాక్లో అయినా ఏదైనా అట్లనే చెప్తా. లెహంగా అయినా సరే నా వీడియోలు రెగ్యులర్గా చూసిన వాళ్ళకైతే నా స్టిచ్చింగ్ ఇది అర్థమవుతుంది అనమాట. స్టిచ్చింగ్ కూడా చాలామంది అంటే ఫ్లోర్ మీద పెట్టి ఇట్లా కుట్టుకుని అట్లా కుట్టుకుని, నేను ఎందుకంటే నేను ఎంత తీసుకుంటున్నా ఏంది మీకు చూస్తుంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. అరే క్లాత్ ఎంత పెట్టి కుట్టుకుంటుంది అని తెలుస్తుంది అన్నట్టు. అందుకే స్టిచ్చింగ్ కూడా లెంత్ అయినా సరే స్టిచ్చింగ్ కూడా పెడదామని పెడతాను అనమాట వీలున్నంత వరకు. అట్లా ఫ్లోర్ మీద పెట్టి ఇట్లా కుట్టుకోండి, ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా తిప్పేసుకోరి అట్లా చెప్తే ఈజీ అవుతుంది. కానీ కొంచెం ఇట్లా చెప్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఒరే ఇది ఇట్లా దొబ్బి లైనింగ్ ఒరిజినల్ని లోపలికి కనుక్కొని కుట్టుకోవాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోరి. ఒరిజినల్ని లోపలికి దొబ్బి లైనింగ్ కుడుతున్నా, ఇంతే. 2 వైపులు ఇంతే.
అంతే, ఏమైనా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోండి నీట్గా. రెండు వైపులా ఇట్లనే కుట్టుకోండి. లైనింగ్ ఒకటి మలుచుకుంటే సరిపోతుంది. ఇది బేసిక్ కోసం చూపించిన అనమాట, ఐడియా కోసం చూపించిన. పెప్లం టాప్లో కూడా ఇంట్లోనే కుట్టుకునేది, కాకపోతే పెప్లం అంటే కొంచెం ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోనమాట. జీన్స్ల మీద టాప్స్ అనేవి నీట్గా ఉంటుంది, కొంచెం ఒక 2-3 ఇంచెస్. ఇది ఇక్కడ మనకి శరారా పాయింట్ పైన ఉంది కదా పాయింట్, దాన్ని గంబెట్ అతుకు పెడుతున్నా నేను ఫస్ట్. ఎందుకంటే కుట్టే అంత ఓపిక నాకు లేదు, అందుకోసం అన్నట్టు. వీలుంటే మీరు కుట్టుకోండి. లైనింగ్ని జాయిన్ చేయండి ఇట్లా ఒరిజినల్కి లైనింగ్కి. చూసారా ఇదంతా. అయితే మనకి ఇవి ఇందాక చెప్పిన కదా ఫస్ట్, ఇవి ఇట్లా జాయిన్ చేసుకోవాలని, అవే జాయిన్ చేస్తున్నాను అనమాట ఇప్పు దగ్గర. చాలా క్లియర్, అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ. నేను పెట్టడం ఏంటంటే కొంచెం అర్థం కావాలన్నట్టు లెంతీలో పెట్టిన అనమాట. ఇట్లా రెండు వైపులా, ఆ పక్క ఈ పక్క మనకు పెట్టుకుంటే తెలిసిపోతుంది అది ఎట్లా కుట్టుకోవాలి ఏంది అనేది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్లా రెండు కుట్లు వేసుకోండి, గుర్తు పెట్టుకొని. ఎప్పుడైనా ఈ పక్క ఆ పక్క రెండు పక్కలో కుట్టుకున్నా ఇట్లా వస్తే ఇది ఒక పాయింట్ టైప్ అనమాట, మనకి పాయింట్ లాగా. ఇవి తర్వాత జాయిన్ చేసుకోవాలి మనం. అంబ్రెల్లాది జాయిన్ చేసినాక, యాడ్ చేసినాక కుట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్నగా మలిసి కుట్టుకున్నా, అది మీకు చూపించలేదు కానీ ఇక్కడ చెప్తున్నా చూడండి. ఇట్లా మలుచుకున్నారనుకోరి క్లియర్గా ఉంటుంది అనమాట. మనం మలుచుకునేటప్పుడు ఇబ్బంది పడము. అట్లా మనకు తెలుస్తుంది కదా 1 ఇంచ్ మలుచుకునేది, అట్లా మలుచుకొని కుట్టుకోండి. ఇది బెల్ట్, అది ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి మనకి ఒక 1 ఇంచ్ అట్లా వదిలేసుకోండి. ఇది ఎలాస్టిక్ వేసుకునే దగ్గర కుట్టుతున్నా ఫస్ట్. ఇది జాయింట్లు చేసినాక ఇది చేసుకోండి. ఇది చేసుకున్నాక అంబ్రెల్లాని కుట్టుకోండి, అంబ్రెల్లా కుట్టుకోండి సరిపోతుంది జాయిన్ చేసుకుంటే. ఈజీ శరారా పాయింట్, నిజంగా ఈజీ అర్థం చేసుకుంటే. కానీ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట, ఇప్ సైజు కాడ ఎక్స్ట్రా కొలతల కాడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. కానీ చాలా ఈజీ పాయింట్. ఇట్లా రబ్ చేసుకోండి. మనం వదులుకున్నాం కదా ఒక 1 ఇంచ్ అంతా, అక్కడ రబ్ చేసుకున్నాక ఎలాస్టిక్ ఎక్కించినాక దాన్ని క్లోజ్ చేసేసుకోరు. ఇది పాయింట్, ఆల్రెడీ పాయింట్లు కుట్టుకొని వస్తే తెలుస్తుంది. ఇవి జాయిన్ చేయాలి మనం. ఇంకా ఫస్ట్ వాటికి బార్డర్లు యాడ్ చేయాలి కదా, అంబ్రెల్లా అది మనకి స్కర్ట్కి. ఇది అంబ్రెల్లా నేను కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను యాడ్ చేసిన, అది క్లియర్గా అంటే యాడ్ చేసుకోవడం అదని తీయలేదు అనమాట, క్లిప్ మిస్ అయింది. తర్వాత బార్డర్ యాడ్ చేసుకోవడం చూడండి. ఇట్లా ఒరిజినల్ అంటే మనకి చూసుకోరు, క్లాత్ కొంచెం డిఫరెంట్ అవుతుంది. రైట్ వైపు పెట్టి కుడుతున్నా. బార్డర్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, చూసుకొని కుట్టుకోండి. ఇట్లా వస్తుంది. పెద్ద బార్డర్లు ఏమైనా ఉన్నాయి అనుకోరి, చిన్న బార్డర్ దాని మీద పెట్టి చిన్న బార్డర్ లాగా కట్ చేసుకోరి. కానీ ఒక్కటి కూడా పడేయకండి ఏమి బార్డర్ అనేది కూడా. నీట్గా పెట్టుకున్నాక అంతా అయిపోయినాకనే ఆ వేస్ట్ ఉంటే పడేయండి అంతే. చిన్న బార్డర్లు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేను, అంటే అవసరం వస్తుంది మనకి, యాడ్ చేసుకుంటూ కుట్టిన. ఫస్ట్ ఇట్లా కుట్టుకోవాలన్నమాట అంబ్రెల్లా. పాదం ఖర్చుతోటి కుట్టుకోండి సరిపోతుంది. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా వచ్చింది కదా, ఇట్లా కుట్టుకున్నాక ఇట్లా పైకి మనకి పైకి పెట్టుకొని ఒక అనిగే కుట్టేసి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఈ డ్రెస్సెస్ అయితే మస్తు కాస్ట్లీ ఉందంట, మా పండమ్మ చెప్పింది నాకు. 7,000 అట్లా ఉందంట అమ్మే వాళ్ళు, అంటే వాళ్ళు డిజైన్ చేసినది. నాకు ఇట్లా శారీ తీసుకొని కుట్టడం హ్యాపీగా ఉందన్నమాట. అరే ఇంత కాస్ట్లీ డ్రెస్ని మనం ఇంత తక్కువలో చేసినామని. అందుకోసమే నేను కూడా
కుట్టుకోవాలి, వేసుకోవాలన్న కోరుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, కుట్టుకొని వేసుకుంటాం మేము అని. అవసరం ఉంటే ఎవరికైనా వీడియో షేర్ చేసి స్టిచ్ చేయించుకోరు. ఇట్లా మొత్తం అనిగే కుట్టేసింది అనమాట. రెండు వైపులా దానికి అంబ్రెల్లా వాటికి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కుర్చీలు పెడుతున్నారు చూడండి ఇక్కడ, ఎందుకంటే నాకు అంబ్రెల్లాకి సరిపోలేదని చెప్పినా కదా, మనం తీసుకున్నాం కదా స్టార్టింగ్లో, అవే అనమాట. బార్డర్ యాడ్ చేసినాక ఆ లైనింగ్ ఉంది కదా మనకు, లైనింగ్ని 21 కట్ చేసుకున్నా కదా లైనింగ్, అది అనేది ఇట్లా దూరం ఫ్రిల్ పెట్టి కొట్టుకుంటున్నాను అనమాట. సరిపోతుంది లోపల కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు అనమాట మనకి. చూసారు ఇట్లా జాయిన్ చేస్తున్నా. ఇది కూడా కొంచెం చూపిస్తే హెల్ప్ అవుతుంది కదా, లేదంటే ఎక్కువ క్లాత్ ఉంది అనుకో అంబ్రెల్లా తీసుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్. కాకపోతే నా దగ్గర లేదు, ఇంకా మళ్ళీ దూరం పోవాలి మాకు లైనింగ్లకి, ఇంకా అందుకే నేను పోలేక నేను ఇట్లానే కుట్టేసుకున్నాను అనమాట. ఇది నాకు అంబ్రెల్లాది ఉన్నది కదా, అది వచ్చేసింది అనమాట. అయితే రెండు ఇట్లనే జాయిన్ చేసుకున్నా. రెండింటిని చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇది ఉంది కదా పార్ట్ మనకి, దానికి మనం కుట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా చూసిరా కరెక్ట్ వచ్చింది. ఇట్లా పెట్టి ఒరిజినల్ పెట్టేసి రాంగ్ సైడ్ వైపు కుట్టుకొని రెండు కుట్లు వేయాలి చూడండి. ఇవి కూడా మనకి అంటే మెయిన్వి రెండు కుట్లు వేసుకోవాలన్నమాట, ఇంపార్టెంట్. మనకు ఒరిజినల్ అంబ్రెల్లా ఉంది కాబట్టి మనకి లోపల ఫ్రిల్స్ పెట్టినా నాకు అంతేమీ ఇబ్బంది అనిపించలేదు అనమాట. అదొక ఐడియా అనమాట, ఇంకా మళ్ళీ పోలేక ఎట్లా వచ్చింది. మళ్ళీ ఇవి జాయిన్ చేసేసుకోవాలి మనము సైడ్. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా మీకు క్లారిటీగా. రెండు అట్లనే జాయిన్ చేసుకోరి, ఇంకో వైపు కూడా అట్లనే. అయితే ఇక్కడ మనకి ఉంది కదా మధ్యలోకి ఇట్లా ఒక పిన్ పెట్టేసుకోండి, కదలకుండా, అటు ఇటు కదలొద్దు. ఆ మధ్యలో నుంచే మనము అటు సైడ్ వైపు ఇటు సైడ్ వైపు కుట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో కుట్టుకోండి. ఇది పాదం ఖర్చు కాదు, హాఫ్ ఇంచ్ ఖర్చుతో కుట్టుకోండి. ఈ జాయిన్ చేసిన చూసినావా అంబ్రిల్లాను మామూలుగా పాయింట్కి, అక్కడికి వచ్చినాక ఒక 1 ఇంచ్ అన్నా లేకపోతే హాఫ్ ఇంచ్ అన్నా కిందికి వచ్చినాక ఒరిజినల్లీ లైనింగ్ని వేరు కుట్టుకోవాలి. వినండి, అందుకే లాస్ట్ వరకు కొంచెం చూడండి, క్లారిటీగా ఉంటుందని చెప్పిన అనమాట. ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మనకు అక్కడ కట్టు తెలుస్తుంది కదా మీకు, అక్కడికి వచ్చినాక లైనింగ్ని వేరే ఒరిజినల్స్ వేరే ఇట్లా. ఇది మాత్రం పావు ఇంచ్ ఖర్చు గుర్తుపెట్టుకోరి, హాఫ్ ఇంచ్ కాదు. ఇది లైనింగ్స్ ఒరిజినల్ కుడుతున్నా కదా. ఇట్లా రబ్ చేసుకోండి, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా కట్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు లైనింగ్ని మళ్ళీ ఇందాక మనం ఏదైతే రబ్ చేసుకొని వదిలేసినామో ఆ నుంచి పెట్టుకొని కిందికి ఒరిజినల్ లోపలికి అనుకుంటూ తెలుస్తుంది మనకు, అది లోపలికి అనుకొని ఇట్లా నీట్గా అనుకుంటూ కుట్టుకోవడమే. ఇంతే రెండు వైపులా ఇట్లనే కుట్టుకోండి. లాస్ట్ వరకు కుట్టుకున్నాక దీన్ని మనము లైనింగ్ ఉంది కదా దాన్ని కొంచెం మలిచి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోండి. స్కర్ట్కి అయితే ఎట్లయితే ఫోల్డ్ చేసుకుంటామో అట్లనే మళ్ళీ రెండో వైపు మళ్ళీ ఏడైతే మనము కుట్టుకుంటూ అటుపోయినామో మళ్ళీ దాని నుంచి కొంచెం చూసుకొని కుట్టుకోండి.
సేమ్ ఇది కూడా అంతే. పాదం ఖర్చుతో కుడుతున్నా. స్టార్టింగే కొంచెం హాఫ్ ఇంచ్ వస్తుంటూ స్లో అంటే డౌన్ చేయాలన్నమాట. ఇక్కడ కాదు, ఇందాక చూపించిన కదా, ఇట్లా కుట్టుకున్నాక లోపల లైనింగ్ కూడా మలిచి కుట్టుకొని మర్చిపోకండి. గుర్తు చేస్తున్నా. ఇట్లయితే వచ్చిందనమాట మన పాయింట్. ఎలాస్టిక్ ఎక్కించుకోండి. కుట్టి చూడండి ఎట్లా అయిపోయినా. ఇది మనకి ఓని జాయిన్ చేయలేదు కదా, ఒక్కసారి చూడండి బార్డర్లు ఎట్లా తీసుకుంటున్నా ఏంది అనేది. ఓపిక ఉంటే చూడండి, లేదంటే మేము కుట్టుకుంటామంటే కుట్టుకోండి. అయితే మెయిన్ ఇక్కడ రైటా రాంగ్గా చూసుకోవడానికి నాకు 10-15 నిమిషాలు పట్టింది. ఏం అర్థం కావట్లేదు. ఇదంతా కాదనుకున్నా, బార్డర్ కట్ చేసిన. ఫస్ట్ చిన్న బార్డర్ ఉంది కదా ఒకవైపు పెద్ద బార్డర్, ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది కదా, అట్లా జాయిన్ చేసుకుందామని ప్లాన్ అనమాట. ఇంకా తక్కువ పడుతుంది నాకు క్లాత్. ఇంకొక క్లాత్ తెచ్చిన. అన్నీ వెతుక్కున్నాను అనమాట బార్డర్లు. ఇక్కడ పెద్ద బార్డరు ఒకవైపు యాడ్ చేసిన, చిన్న బార్డర్ ఇంకో వైపు యాడ్ చేసిన అనమాట. చిన్న బార్డర్ని రెండు జాయిన్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట. నేను చూపిస్తాను అది కూడా. ఇట్లా కొట్టుకున్నా. ఇట్లా పెద్ద బార్డర్లు వచ్చే వైపు ఒకవైపు పెట్టుకున్నాను అనమాట. ఇట్లా నీట్గా మధ్యలో జాయిన్ చేసుకున్నా. చిన్న బార్డర్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా వచ్చిందనమాట నాకు కొంచెం. ఇంకా దాన్ని మనం ఒకటే లైన్గా యాడ్ చేయాలి కదా చిన్న బార్డర్ అనేది. అది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకున్నా. దానికి చిన్న బార్డర్ యాడ్ చేసేసిన. అయితే ఇది పెద్దగా ఉందన్నమాట క్లాత్. దాన్ని మరో చిన్న బార్డర్ కావాలి కదా మనకి. ఇట్లా పెట్టుకొని కట్ చేసిండు అనమాట కొలత కోసం. అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇట్లా ఇంతే తీసుకొని మొత్తం ఒకే విధంగా ఇవన్నీ జాయింట్లు చేసిన అనమాట. ఇక చిన్న బార్డర్ కోసం అని